తనని తానే వెతుక్కోవడం ఏంటో, అలాగే జరుగుతుందంతా, చేస్తుందంతా తనే అని తనకే తెలియకపోవడం ఏంటో, ఇదే కాన్సెప్ట్‌గా అయితే తీసుకెళ్లారనమాట. సో, ఇంతకీ ఏ మూవీ అంటే మాత్రం 'ఏవం' మూవీ అండి. చాందిని చౌదరి గారైతే మాత్రం మూవీకి చాలా మెచ్యూర్డ్‌గా నటిస్తున్నారని చెప్పొచ్చు. ఆ యాక్టింగ్ స్కిల్స్ గానీ, ఎక్స్‌ప్రెషన్స్ గానీ చాలా బాగా చేస్తూ ఉన్నారు. సో, ఈ మూవీలో కూడా చాలా బాగా చేశారు. ఎస్ఐగా అయితే జాయిన్ అయినప్పటికీ, కాకపోతే కొన్ని మెసేజెస్ అయితే మంచిగా ఇచ్చారని చెప్పొచ్చు మూవీ ద్వారా. అంటే ఆడపిల్లని తక్కువగా చూడకూడదు, అలాగే ఆడపిల్ల అనగానే ఎందుకంత మీకు లో భావం అని, అంటే తక్కువగా చూడటం కానీ, లేదు అంటే గనక ప్రతిదానికి చులకనగా మాట్లాడటం కానీ, అవన్నీ కూడా బాగా చూపించారని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి ట్రైలర్‌లో చూపించినప్పుడు మాత్రం అమ్మాయిలు చిన్న బట్టలు వేసుకుంటే చంపేస్తారా, ఈ టైప్‌లో చూపించారు కానీ, స్టోరీ కాన్సెప్ట్‌లోకి వెళ్తున్న కొద్దీ కూడా, అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ద్వారా మోసపోతే అమ్మాయి అబ్బాయిల్ని ఎంత చెడుగా చూస్తూ ఉంటుంది, లేదు అంటే ఎంత కోపం పెంచుకుంటుంది అనేది మనకి ఎలా చూపించారో, ఇందులో అమ్మాయి ద్వారా బాధపడి, లేదు అంటే అమ్మాయి ద్వారా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతే అబ్బాయి ఇంకా మిగతా అమ్మాయిల్ని ఎలా చూడటం మొదలు పెడతాడు ఏంటి అనేది దీంట్లో స్టోరీ లైన్‌గా తీసుకెళ్లారనమాట. కాకపోతే ఇందులో అశు రెడ్డి గారి యాక్షన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. మనకి చూపించడానికి నెగిటివ్ రోల్‌లో చూపించినప్పటికీ కూడా ఆ రోల్‌కి 100% న్యాయం చేశారని చెప్పొచ్చు. అంత బాగా యాక్ట్ చేశారు. అలాగే మనకి భరత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది మూవీలో అయితే మాత్రం. ఇంకొక వైపు మనకి 'కేజీఎఫ్‌లో' ఆ బాంబే వాడెక్కడ అని చెప్పి అడుగుతాడు కదా ఒక యాక్టర్ అయితే మాత్రం. సో, ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుందనమాట, వశిష్ఠ సింహ గారు. సో, ఆయన కూడా బాగా యాక్ట్ చేశారు. నిజం చెప్పాలంటే ఈ మూవీలో ప్లస్ పాయింట్ బాగా ఆయనే అని చెప్పొచ్చు. అలాగే మరి చాందిని చౌదరి గారు మొత్తానికి ట్విస్ట్ రివీల్ చేయడం అనేది డిఫరెంట్‌గా ఉంటుంది అది మాత్రం. సో, నిజంగా మనిషి డిప్రెషన్‌లోకి వెళ్ళే కొద్దీ ఏ రేంజ్‌లో మారిపోతారో తనకి తానే తెలియకుండా అనేది బాగా తీసుకెళ్లారు గ్రిప్పింగ్‌గా అయితే మాత్రం. సో, డిఫరెంట్‌గా ఉంది. లాస్ట్‌లో అయితే బాగుంది. ఫస్ట్ అంతా కూడా కొంచెం మనకి లాగీగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏంట్రా మనల్ని ఏమన్నా పిచ్చోళ్ళని చేస్తున్నారా ఏంటి అనిపిస్తుంది కానీ ఇది పాయింట్ అని లాస్ట్‌లో రివీల్ చేస్తారు. సో, ఆ పాయింట్ రివీల్ చేసిన తర్వాత మాత్రం ఆహా! ఇదే అని చెప్పి మనకి ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుందనమాట. సో, ఓవరాల్‌గా అయితే మూవీ వన్ టైమ్ వాచబుల్, పర్లేదు. ఆహాలో అయితే అవైలబుల్‌గా ఉంది. సో, ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.